పాండురంగ పాండురంగ ఘన ఘన వస్తాడు నారాజు ఈ రోజు తానే శివ శివ శంకర భక్త శంకర తెలుగు వీరలేవరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. పిడికెడు రత్నాలైనా సరే అవి ప్రకాశించే కాంతి అనంతం. పి ఆదినారాయణరావు గారి సంగీతం కూడా అంతే. వందల పాటలు చేశామని కాకుండా వందేళ్లైనా గుర్తుండిపోయే పాటలు చేశామన్నదే ముఖ్యం అని నమ్మిన స్వరబ్రహ్మ ఆయన. అందుకే ఆయన పాటలు వింటుంటే ఇప్పటికీ మనసు ఏదో తెలియని అనుభూతికి లోనవుతుంది. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తనదైన సంగీత ముద్ర వేసిన అద్భుత కళాకారుడు పి ఆదినారాయణరావు గారు. ఆయన కేవలం సంగీత దర్శకుడే కాదు, గొప్ప నిర్మాత కూడా, రచయిత, ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. ప్రముఖ నటి అంజలీదేవి గారి భర్త అయిన పి ఆదినారాయణరావు గారు స్వరపరిచిన ఎన్నో అద్భుతమైన పాటలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అనార్కలి చిత్రంలో రాజశేఖర నీపై మోజు తీరలేదురా పాట వింటే అందులో విరహం, శృంగారం, ఇంకా రాజసం ఉట్టిపడతాయి. అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా, భక్త తుకారం సినిమాలో అయితే అన్ని భక్తిరస పాటలు, ఇలా ఎన్నో వైవిధ్యమైన పాటలను అందించారు ఆయన. ఈ వీడియోలో మనం పి ఆదినారాయణరావు గారి బాల్యం గురించి, కుటుంబ నేపథ్యం, సినీ రంగ ప్రవేశం, అంజలి గారిని ప్రేమ వివాహం చేసుకోవటం, 15 ఏళ్లు కూడబెట్టుకున్న ఆస్తి మొత్తం ఒక్క సినిమా పరాజయంతో కరిగిపోవటం, దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుని కృపతో మళ్లీ నిలదొక్కుకోవటం, వారి వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. పి ఆదినారాయణరావు గారి పూర్తి పేరు పెనుపాత్రిని ఆదినారాయణరావు. ఆయన కాకినాడలో 1914లో పెనుపాత్రిని కృష్ణయ్య గౌడ, అనసూయమ్మ దంపతులకు జన్మించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన. వారి నాన్నగారికి నాటకాలు, కళలు అంటే చాలా ఇష్టం ఉండటంతో చిన్నప్పటి నుండి ఆదినారాయణరావు గారు కూడా వారి నాన్నగారితో కలిసి నాటకాలు చూడటానికి వెళ్లేవారు. చిన్న వయసులోనే పాటలు ఎంతో చక్కగా పాడేవారు ఆయన. ఓ రోజు ఇంట్లో ఆయన పాట పాడుకుంటూ ఉన్నారు. ఇంటి బయట సైకిల్ తొక్కుకుంటూ ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన చెవిన పడింది ఆ పాట. వెంటనే ఆయన ఇంట్లోకి వచ్చి ఎవరు ఆ చిన్నపిల్ల అంత బాగా పాడుతోంది అని వారి తల్లిదండ్రులను అడిగారు. ఆదినారాయణరావు గారిని చూపించి ఇతడే పాడిందని చెప్పారు. ఆయన ఆశ్చర్యానికి గురై ఎంతో అభినందించారు. అంతేకాదు తన నాటక మండలిలో ఒక పాత్రకు వేషం వేయమని అడిగి తీసుకెళ్లారు. అలా కేవలం 6 ఏళ్ల వయసులోనే రాజరాజేశ్వరి నాట్య మండలిలో చేరి ముఖానికి రంగు వేసుకున్నారు. నారదుడు, సావిత్రి వంటి పౌరాణిక పాత్రల్లో ఆ బాలుడు పలికించిన హావభావాలు చూసి నాటి పండితులు సైతం ఆశ్చర్యపోయారు. పాటలు కూడా బాగా పాడటంతో వారి నాన్నగారు తర్వాత కాలంలో సాలూరుకు పంపి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పట్రాయని సీతారామశాస్త్రి గారి వద్ద సంగీతాభ్యసన చేయించారు. ఇది ఆయన సంగీత జీవితానికి బలమైన పునాది వేసింది. కేవలం గాత్రమే కాదు, వాయిద్యాలపై కూడా ఆయనకు అద్భుతమైన పట్టుంది. 12 ఏళ్లు వచ్చేసరికి ఆయన పియానో, హార్మోనియం, వయలిన్ వంటి అనేక వాయిద్యాలను అవలీలగా వాయించగలిగేవారు. ఆయన కేవలం సంగీతానికే పరిమితం కాలేదు, ఆయనలో ఒక గొప్ప రచయిత కూడా ఉన్నారు. చిన్న వయసులోనే నాటకాలు రాయటం, వాటికి సంగీతం సమకూర్చడం ఆయనలోని సృజనాత్మకతకు నిదర్శనం. ఇది భవిష్యత్తులో ఆయన ఒక విజయవంతమైన నిర్మాతగా మారటానికి దోహదపడిందని చెప్పొచ్చు. చిన్న వయసులోనే అంతటి బహుముఖ ప్రజ్ఞ ఉండటంతో అందరూ అభినందించేవారు. ఓ పక్కన చదువుకుంటూ జగన్మోహిని నాటక మండలిలో నాటకాలు రాస్తూ వేస్తూ ఉండేవారు. కొంతకాలానికి చదువు మానేసి పూర్తిగా నాటకాల వైపే వచ్చేశారు. ఆ టైంలో కాకినాడలో లయన్స్ క్లబ్ లో చేరారాయన. అక్కడే ఉంటూ నాటకాలు రాస్తూ వేస్తూ క్రియాశీలక సభ్యుడిగా ఉండేవారు. అందులో అక్కడే ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనేది అప్పట్లో ఓ సంచలనం. ఇది 1910 నాటి కాలంలో స్టార్ట్ అయింది. రేలంగి వెంకటరామయ్య గారు, ఎస్వి రంగారావు గారు, గండికోట జగన్నాథం వంటి మహామహులు ఈ క్లబ్ నుండే ఎదిగారు. ఇది ఎలా ఉండేదంటే ఇప్పట్లో రెసిడెన్షియల్ కాలేజెస్ ఎలాగో అప్పట్లో క్లబ్ అలాగన్నమాట. సంగీతం నేర్చుకోవడమే కాదు, నాటకాలు వేయటమే కాదు, ఓ పక్కన చిన్నపిల్లల లాంటి వారికి చదువు కూడా చెప్తూ ఉండేవారు. ఓ రోజు కాకినాడలో ఆదినారాయణరావు గారు అలా బజార్కు వెళ్తుంటే ఓ పెద్ద ఆయన సైకిల్ మీద వెళ్తూ ఉండి ఈయన్ని చూసి ఆగారు. ఆయన ఎవరంటే పెద్దపురంలో ఆదినారాయణ గారికి పరిచయస్తుడు, ఇంకా స్నేహితుడు లాగా. కాకపోతే ఈయన కంటే పెద్ద ఆయన, పేరు నోకయ్య. నోకయ్య గారు తనతో పాటు వచ్చిన ఒక చిన్న పిల్లని చూపిస్తూ, ఇదిగో ఈమె నా కూతురు అంజమ్మ, నాటకాల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఆదినారాయణ గారు కూడా సరే అనడంతో
లయన్స్ క్లబ్ లో చేర్పించి ఆయన పెద్దాపురం వెళ్లిపోయారు. అప్పటికి ఆ పాపకు 9 ఏళ్లుంటాయి. ఆ పాప ఆదినారాయణరావు గారి దగ్గరే ఉంటూ నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. ఆదినారాయణరావు గారు రోజు సైకిల్ తొక్కుకుంటూ ఆ పాపని ఎక్కించుకుని పాఠశాలకు తీసుకెళ్తూ ఉండేవారు. అలా ఆయన దగ్గరే ఉండి ఆమె అన్ని నేర్చుకుంటూ ఉండేవారు. ఎక్కువగా ఆదినారాయణరావు గారు రాసిన నాటకాల్లో ఆమె నటించేవారు. ఆమె మరెవరో కాదు, ప్రముఖ నటి అంజలిదేవి గారు. ఆయన రాసిన స్ట్రీట్స్ గర్ల్స్ అనే నాటకం అప్పట్లో పెద్ద హిట్. ఎంత పెద్ద హిట్ అంటే 1943లో అప్పటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ స్వయంగా అందులో నటించిన అంజలిదేవి గారి నటనను మెచ్చుకొని బంగారు పతకాన్ని బహుకరించారు. అలా ఆదినారాయణరావు గారు రాసిన నాటకాల్లో అంజలిదేవి గారు నటించి అందర్నీ మెప్పిస్తూ ఉండేవారు. కాలం అలా కొనసాగుతూ ఉంది. అదే టైంలో అంజలిదేవి గారి నాన్నగారు నోకయ్య గారు పెళ్లి చేద్దామని అనుకున్నారు అంజలిదేవి గారికి. కానీ అంజలిదేవి గారికి పెళ్లి ఇష్టం లేదు. ఆదినారాయణరావు గారు అంజలిదేవి గారికి కేవలం సహనటుడు మాత్రమే కాదు, ఆయన ఆమెకు గురువు, మార్గదర్శి, ఇంకా ఆత్మీయుడు. వారి మధ్య కళాత్మక అనుబంధం క్రమంగా ప్రేమగా మారింది. వారిద్దరి అభిరుచులు ఒకటవటంతో 1948లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటి సమాజంలో సినిమాల్లో, నాటకాల్లో ఉన్న స్త్రీలను వివాహం చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రాని రోజుల్లో ఆదినారాయణరావు గారు ఆమెను అర్థం చేసుకుని ప్రోత్సహించి ఆమె విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు. కళాకారుల కళల రాజధాని మద్రాస్ అని చెప్తూ ఉంటారు. ఆదినారాయణరావు గారు కూడా సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి మద్రాస్ చేరుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం 1946లో వరుదిని చిత్రంతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆయన గీత రచయితగా ఇంకా సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఎస్వి రంగారావు గారు కూడా ఇదే చిత్రంతో పరిచయం అయ్యారు. అయితే ఆ చిత్ర నిర్మాతలతో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల కేవలం 2 పాటలు రికార్డ్ చేసిన తర్వాత ఆదినారాయణరావు గారు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకొని కాకినాడకు తిరిగి వచ్చేశారు. ఇది ఆయన ఆత్మగౌరవానికి, పని పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. కానీ విధి ఆయన్ని విడిచిపెట్టలేదు. 1947లో సి పుల్లయ్య గారు గొల్లబామ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలిదేవి గారికి మోహిని పాత్రకు ఆఫర్ వచ్చింది. అలా అంజలిదేవి గారిని తీసుకొని మళ్ళీ మద్రాసుకు పయనమయ్యారు ఆదినారాయణరావు గారు. అలా అంజలిదేవి గారు మోహిని పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ఆదినారాయణరావు గారు పనిచేయటం, సినిమా ఘన విజయం సాధించడం వారి సినీ జీవితానికి ఒక గట్టి పునాది వేసింది. ఆయన పూర్తి స్థాయి సంగీత దర్శకుడుగా తన సత్తా చాటిన చిత్రం మాత్రం 1950లో వచ్చిన పల్లెటూరి పిల్ల. బిఎస్ సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక సంచలనం. బిఎస్ సుబ్బారావు గారు మరెవరో కాదు, ఆదినారాయణరావు గారు హై స్కూల్లో చదువుకునేటప్పుడు బిఎస్ సుబ్బారావు గారు ఈయన క్లాస్మేట్స్. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇద్దరు నటించిన ఈ చిత్రంలో పాటలు అప్పట్లో కుర్రకారును ఉర్రుతొలగించాయి. ఈ చిత్రంతో ఆదినారాయణరావు గారు తెలుగు సినిమా సంగీత సామ్రాజ్యంలో ఒక ధృవతారగా స్థిరపడ్డారు. ఇక అక్కడి నుంచి ఆయన అనేక సినిమాలకు పాటలు అందించారు. అన్నదాత, అనార్కలి, సువర్ణ సుందరి, స్వర్ణమంజరి, పరదేశి, సతీ సక్కుబాయి, అమ్మ కోసం, భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య, ఇలా అనేక సినిమాలకు ఆయన పనిచేస్తూ వచ్చారు. సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నప్పుడే ఆదినారాయణరావు గారు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. 1949లో ఆయన తన మిత్రుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా మేకప్ ఆర్టిస్ట్ కె గోపాలరావు గారితో కలిసి అశ్విని పిక్చర్స్ ను స్థాపించారు. ఈ బ్యానర్ పై నిర్మించిన మాయలమారి ఇంకా అన్నదాత చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ భాగస్వామ్య వ్యాపారంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఆదినారాయణరావు గారు సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించాలని అనుకున్నారు. 1951-52 ఆ ప్రాంతంలో తన భార్య అయిన అంజలిదేవి గారి పేరు మీద అంజలి పిక్చర్స్ ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. అంజలి పిక్చర్స్ అంటేనే నాణ్యమైన చిత్రాలకు వీణులు విందు చేసే సంగీతానికి చిరునామాగా మారింది. వీరిద్దరికి 2 కుమారులున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అంజలిదేవి గారు ఇంకా పి ఆదినారాయణరావు గారి జంట అన్యోన్యమైన జంటలలో ఒకటిగా నిలిచిపోయింది. విజయాలు ఎంత గొప్పవో వైఫల్యాలు అంత బాధాకరమైనవి. 1964లో పి ఆదినారాయణరావు గారు ఒక పెద్ద సాహసం చేశారు. హిందీలో భారీ బడ్జెట్ తో పూలం కే సేజ్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అశోక్ కుమార్ గారు, వైజయంతిమాల గారు ఇంకా మనోజ్ కుమార్ వంటి భారీ తారాగణం నటించారు. గుల్షన్ నంద నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా దెబ్బకు అంజలి పిక్చర్స్ ఆర్థికంగా కుదేలైంది. దాదాపు 17 ఏళ్ల పాటు అంజలిదేవి గారు, ఆదినారాయణరావు గారు రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ ఈ ఒక్క సినిమా అప్పులు తీర్చడానికే సరిపోయాయి. అంజలిదేవి గారు తన వంటిపై ఉన్న నగలు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఈ సినీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఆ సమయంలో అంజలి
అంజలిదేవి గారు సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆదినారాయణరావు గారు ధైర్యం కోల్పోలేదు. డబ్బు పోతే పోయింది, మన ప్రతిభ మన దగ్గరే ఉంది కదా అని భార్యను ఓదార్చారు. వారి కష్టకాలంలో వైజయంతిమాల వంటి సహనటులు వారికి అండగా నిలిచారు. ఫ్రెండ్స్, వైజయంతిమాల గారి బయోగ్రఫీ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. వీలైతే ఒకసారి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఫూలోంకి సేస్ ఫ్లాప్ అయినప్పటికీ అందులో వైజయంతిమాల గారి నటన, ఆదినారాయణరావు గారి సంగీతం విమర్శకులు మెచ్చుకునేలా అనిపించింది. మనిషికి కష్టం వచ్చినప్పుడే దైవం గుర్తొస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అంజలిదేవి గారికి పుట్టపర్తి సాయిబాబా వారి ఆశీస్సులు లభించాయి. బాబావారి అనుగ్రహంతో వారిలో కొత్త ధైర్యం వచ్చింది. బాబావారు భక్త తుకారం చరిత్రను సినిమాగా తీయమని సూచించినట్లు చెబుతారు. అలా 1973లో వచ్చిన భక్త తుకారం సినిమా అంజలి పిక్చర్స్ పాలిట సంజీవనిలా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు గారు తుకారం పాత్రలో పరకాయ ప్రవేశం చేయగా, ఆదినారాయణరావు గారు స్వరపరిచిన భక్తి గీతాలు ప్రేక్షకులను భక్తి పారవస్యంలో ముంచెత్తాయి. ఘనాఘన సుందర, పాండురంగ నామం వంటి పాటలు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అఖండ విజయం సాధించడమే కాకుండా అంజలి పిక్చర్స్ ఆర్థిక కష్టాలన్నింటినీ తీర్చేసింది. ఆ తర్వాత సతీ సక్కుబాయి వంటి భక్తిరస చిత్రాలు కూడా వారికి మంచి పేరు తెచ్చాయి. కొందరి గొప్పతనాన్ని కొలవటానికి సంఖ్యలు పనికిరావు, వారు సృష్టించిన స్థాయి మాత్రమే కొలమానం. పి ఆదినారాయణరావు గారు అటువంటి కోవకి చెందినవారు. ఆయన చేసినవి కొన్ని సినిమాలే అయినా ప్రతి పాట ఒక క్లాసిక్. సంగీతంలో క్వాలిటీ అంటే ఏంటో, మెలోడీలో ఉండే గాంభీర్యం అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించిన సంగీత మాంత్రికుడు ఆయన. తెలుగు సినిమాకు శాస్త్రీయతను, హుందాతనాన్ని అద్దిన సంగీత దర్శకుల్లో ఆయన అగ్రగణ్యులు. ఆయన నిర్మించిన మహాకవి క్షేత్రయ చిత్రం తెలుగువారి సంగీత వారసత్వానికి ఒక గొప్ప కానుక. 1970ల తర్వాత ఆదినారాయణరావు గారు బయట బ్యానర్లకు సంగీతం చేయడం తగ్గించారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారితో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. కృష్ణ గారు స్థాపించిన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చిన అనేక చిత్రాలకు ఆదినారాయణరావు గారే ఆస్థాన సంగీత దర్శకుడుగా పనిచేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం అల్లూరి సీతారామరాజు 1974లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ చిత్రానికి ఆదినారాయణరావు గారు అందించిన సంగీతం ఒక చరిత్ర. ముఖ్యంగా శ్రీశ్రీ గారు రాసిన తెలుగు వీరలేవరా పాటకు ఆయన కట్టిన బాణి ప్రతి తెలుగువాడి రక్తాన్ని ఉడికించింది. వస్తాడు నారాజు అనే పాటలో విరహం, కొండదేవత పాటలోని జానపద బాణి, ఇలా వైవిధ్యమైన పాటలతో ఆయన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు దక్కడం ఆయన ప్రతిభకు దక్కిన గౌరవం. ఆ తర్వాత 1976లో అక్కినేని నాగేశ్వరరావు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాకవి క్షేత్రయ్యకు కూడా ఆదినారాయణరావు గారే సంగీతం అందించారు. మహాకవి క్షేత్రయ్య సినిమాల్లోని పద్యాలకు సినిమా సంగీత రూపం ఇవ్వటం కత్తి మీద సాము లాంటిది. కానీ ఆదినారాయణరావు గారు ఆ సవాల్ను స్వీకరించి శాస్త్రీయ సంగీత ప్రియులను కూడా మెప్పించారు. ఈ మహాకవి క్షేత్రయ్య సినిమాకు గాను 2వ ఉత్తమ చలనచిత్ర అవార్డు అందుకున్నారు ఆయన. ఆదినారాయణరావు గారు ఎంత గొప్ప సంగీత దర్శకుడో అంత గొప్ప మనిషి. ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను సొంత బిడ్డల్లా చూసుకునేవారు. భక్త కన్నప్ప సినిమాకు సంగీతం చేసే అవకాశం వచ్చినప్పుడు తన అసిస్టెంట్ అయిన సత్యం గారిని ప్రోత్సహించి ఆయనకు సహ సంగీత దర్శకుడుగా క్రెడిట్ ఇప్పించారు. ఇది ఆయన గొప్ప మనసుకి నిదర్శనం. అంజలిదేవి గారితో ఆయన దాంపత్యం అన్యోన్యం. వారికి 2 కుమారులని చెప్పుకున్నాం కదా. వారి మనవరాలు శైలారావు గారు కూడా నటిగా రాణించారు. అంజలిదేవి గారు ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, ఆయనే నాకు సర్వస్వం, గురువు, తల్లి, తండ్రి, స్నేహితుడు అన్ని అని చెప్పారు ఆవిడ. ఆదినారాయణరావు గారి ప్రోత్సాహం లేకపోతే అంజలిదేవి అనే మహానటిని మనం చూసి ఉండేవాళ్ళం కాదేమో. 1991 సంవత్సరంలో ఆగస్టు 19న ఆదినారాయణరావు గారు కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 77 ఏళ్లు. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు వీర లేవరా వంటి పాటల రూపంలో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆయన మరణానంతరం అంజలిదేవి గారు ఆయన జ్ఞాపకాలతోనే జీవించారు. ఆమె 2014లో మరణించారు. అంజలిదేవి గారు 2011 సంవత్సరంలో ఆదినారాయణరావు గారి పేరు మీద అవార్డును ప్రారంభించారు. ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారు మొట్టమొదటిసారిగా ఈ అవార్డును అందుకున్నారు. కాలం మారినా, తరాలు మారినా ఆయన కూర్చిన స్వరాలు మాత్రం నిత్యనూతనంగా చెవులలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆయన స్వరపరిచిన పాటలలో మీకు ఏ పాట బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.